మీడియా మిత్రులకు మరియు ఈ తెలంగాణ ఉద్యమంలో భాగంగా తన డిఎస్పీ పోస్టుకు రిజైన్ చేసి తెలంగాణ ఉద్యమంలో ఆమె అగ్రభాగాన నిలిచి మొన్న 17 నాడు ఆమె యొక్క అమరవీరుల సద్భావన యాత్ర ప్రారంభించినారు. నిన్న మనకు కామారెడ్డి వచ్చి రాత్రి నిజామాబాద్ నుండి ఈరోజు ఆర్మూర్ వచ్చి ఇక్కడ నుండి నిర్మల్ వెళ్తూ ఇక్కడ ప్రెస్ మీట్ చేయడం జరిగింది. అయితే వారి ఆధ్వర్యాన అమరవీరుల కుటుంబాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఇంకా రాబో భవిష్యత్తులో ఎవరు కూడా ప్రాణాలను తెలంగాణ కోసం త్యాగాలు చేయొద్దు, పోరాడాలి, పోరాడి తెలంగాణ సాధించుకోవాలి, కానీ ఆత్మహత్యలు వద్దు అనే మెసేజ్ ఇస్తూ, అదేవిధంగా ఈ యొక్క 24 నాడు పార్లమెంట్ సెషన్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలి, పెట్టలేని ఎడల డిసెంబర్ 9 నాడు ఆమరణ నిరాహార దీక్షకు ఢిల్లీలో కూర్చుంటామని చెప్పి వారు స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. అయితే కొద్ది దగ్గరలో మీడియా మిత్రులు దాన్ని నిరవధిక అని రాస్తున్నారు. ఆమె ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంది, దయచేసి దీన్ని గమనించాలా. అయితే ఆమె డిసెంబర్ 9 నాడు ఒకవేళ పార్లమెంట్లో బిల్లు పెట్టకపోతే తెలంగాణ మీద డిసెంబర్ 9 నాడు ఆమరణ నిరాహార దీక్ష చేస్తారు. అయితే ఆమె ఒక చాకలి ఐలమ్మ స్ఫూర్తితోని ఆమెకు ఇంకా 22 సంవత్సరాలు సర్వీస్ ఉండి ఆమె తెలంగాణ కోసం ఇంతమంది ప్రాణాలు త్యాగాలు చేస్తున్నారు, ప్రాణ త్యాగాలు చేయొద్దు, మీరు తెగించి కొట్లాడాలా, తెలంగాణ తెచ్చుకోవాలనే స్ఫూర్తిగా చెప్తూ ఆమె ఈ రథయాత్రను సాగిస్తున్నది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపు.